హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి. ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదే మా అబ్బాయి స్కూల్లో అయితే అవార్డు సెరమనీ ఫంక్షన్ అయితే జరిగింది కదా, దానికి సంబంధించిన వ్లాగ్ అయితే ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మనం పెట్టే వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనం పెట్టే వీడియోస్ చూసి లైక్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ లేచి నేను ఫస్ట్ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. మా అబ్బాయికి అయితే 9 o'clockకే స్కూల్కి అయితే పంపించమని చెప్పారు. మేమైతే 10:30కి అయితే వెళ్ళాలి. ఇంకా వాడికి టైం అయితే అయిపోతుంది కదని చెప్పి నేను ముందుగా లేచి అయితే ఇడ్లీ పెట్టేసి అలాగే చట్నీ కూడా కోకోనట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను పక్కన. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఇంకొక వైపు అయితే మా వారైతే లేచారు. అతని కోసం అయితే టీ అయితే పెట్టాను. నాకు తన కోసం అయితే చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి కూడా లేచాడు. వాడికి రెడీ చేయాలి. ఒకవైపు వాడికి రెడీ చేయడం, ఒకవైపు వంట, అన్ని పనులు ఒకేసారి. ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అయితే అయ్యింది. ఇంకా టీ పెట్టామే కానీ టీ తాగడానికి కూడా మాకు అసలు టైం సరిపోలేదండి. మళ్ళీ ఆ పెట్టిన టీ క్లాస్లో వేసి ఇచ్చాను. వేస్తే మా వారు తాగలేదు, నేను తాగలేదు. అది పక్కనే పెట్టేసాము. టైం అయిపోతుంది, ముందు ఎలాగైనా మా అబ్బాయిని టైం మీద పంపించేయాలని చెప్పి. ఇంకొక వైపు అయితే చూడండి, కిచెన్లో గిన్నెలు అయితే ఎలా ఉన్నాయో. ఈ గిన్నెలన్నీ తోమాలి, వంట చేయాలి, చాలా పనులు అయితే ఉన్నాయి. ఇంకా ఒకవైపు అయితే కర్రీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. స్కూల్లో వాళ్ళైతే చెప్పారు 1:30కి అయితే మళ్ళీ పిల్లల్ని అయితే రిసీవ్ చేసుకోండి అని చెప్పారు. ఇంకా 1:30 అయితే మళ్ళీ రిటర్న్ వచ్చి వంట చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది కదా, లేట్ అయిపోద్ది. వాళ్ళు 1:30 అన్నారంటే మ్యాక్సిమం 2 అయినా అయిపోతుంది. ముందుగా వంట చేసి పెట్టేసుకొని వెళ్ళిపోతే ఏ టెన్షన్ ఉండదు కదా అని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట. అందుకే ఒకవైపు అయితే టిఫిన్, ఒకవైపు వంట అన్నీ ఒకేసారి పెట్టేసుకోవడం వల్ల నాకు ఉదయం హడావిడి అయితే అయిపోయింది. ఇంకా కిచెన్లో గిన్నెలని తోమేసాను, చూసారు కదా వెనకతలు మీకు కనిపిస్తున్నాయి. ఇంకా నేను కూడా టిఫిన్ ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా అక్కడే నించొని అయితే టిఫిన్ చేసేస్తున్నాను. అప్పటికి టైం 10 అయిపోయింది. మా వారు ఇంకా డ్యూటీ నుంచి వస్తారు కదా, నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా అతను ఎంతకీ రాలేదు. ఇంకా 10:30 దాటిపోతుంది టైం అయితే. 10:40 కూడా అయిపోయింది. నేను వెళ్ళేటప్పటికి 10:40 అయిపోయింది. నాకైతే టెన్షను, ఫంక్షన్ ఎక్కడ స్టార్ట్ అయిపోతుందో ఏంటో, మా అబ్బాయి మళ్ళీ రాకపోతే ఫీల్ అవుతాడు, వాడి మొహం అసలే చూడలేము అని చెప్పేసి అయితే ఇంకా నేనైతే హడావిడిగా టిఫిన్ అయితే చేసేసి నేనైతే ముందైతే వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా మా వారు వస్తే తర్వాత వస్తారు, డ్యూటీ నుంచి తనే వస్తారు. నేనైతే చిన్నవాడిని తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి నేనైతే కాల్ చేసి చెప్పేశాను. సరేలే నువ్వు వెళ్ళైతే నేను వస్తానని చెప్పేసి అన్నారు అతను. నేను ఇంట్లో పని, టిఫిన్ రెడీ చేయడం ఇవన్నీ చేసుకొని నేను రెడీ అయ్యేసరికి 10:40 అయితే అయిపోయింది ఇంటి దగ్గర. ఇంకా నేను ఫాస్ట్గా అయితే ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇవ్వండి స్కూల్ లోపలికి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇదైతే ఎంట్రన్స్లో విధంగా బోర్డు అయితే పెట్టారు, అవార్డు సెరమనీ ఫంక్షన్ అని చెప్పి. మా చిన్నవాడి చేతిలో 2 రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా, వాళ్ళ టీచర్ కోటి అలాగే మా పెద్దోడి క్లాస్ టీచర్ కోటి ఇద్దామని చెప్పేసి అయితే తీసుకెళ్తూ ఉన్నాము. ఇంకా వాడైతే నేనే పట్టుకుంటా అని చెప్పేసి అయితే తీసుకున్నాడు. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూసారా పిల్లలు అయితే ఎంత బాగా రెడీ అయ్యారో, అది డ్యాన్స్ కోసం అనమాట. ఇంకా అలాగే ఇక్కడైతే పిల్లల్ని గ్రాడ్యుయేషన్ కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఒకవైపు టీచర్స్ అంతా. ఇంకా లోపలికి ఆడిటోరియంలో అయితే ఫంక్షన్ అయితే అవుతుంది. ఇంకా ఆడిటోరియంలోకి అయితే మేమైతే ఎంటర్ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంకా మా వారైతే రాలేదు. అప్పటికి నేను వెళ్ళిన ఒక 10 minutesకి ఇంకా ప్రిన్సిపల్ సార్ అలాగే కరెస్పాండెంట్ మేడం కూడా వచ్చేసారు. ఇక్కడైతే మేము కూర్చున్నాము. చూడండి మా చిన్నోడు నేనైతే ఇలా కూర్చున్నాము. ఇంకా చాలా టెన్షన్ పడ్డాను నేనైతే. చాలా ఫాస్ట్గా అయితే వచ్చాము. టెన్షన్ పడి ఇంక ఫుల్ చెమటలు అయితే పట్టేసాయి. టైం అయిపోతుంది కదా, ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోద్ది అని భయంతో. ఇదిగోండి ఇంకా ప్రిన్సిపల్ సార్ అండ్ అలాగే కరెస్పాండెంట్ మేడం ఇద్దరు కూడా లోపలికైతే ఎంటర్ అయిపోయారు. ఇంకా వాళ్ళ చేతుల మీదుగా జ్యోతిర్భావన కూడా స్టార్ట్ చేసేసారు. జ్యోతిని వెలిగించి ఇంకా ఫంక్షన్ కూడా మొదలు పెట్టేశారనమాట. గ్రాడ్యుయేషన్ సెరమనీ అండ్ అలాగే అవార్డు ఫంక్షన్ 2 కలిపి అనమాట ఇది ఫంక్షన్ అయితే. నర్సరీ పిల్లలైతే ఎల్కేజీలోకి వెళ్ళిన వాళ్ళకి, అలాగే ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ స్టాండర్డ్లో అడుగుపెట్టిన వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ. యాక్చువల్గా మా చిన్నోడికి కూడా రావచ్చు అవార్డు అనేది, బట్ కాకపోతే వాడు ఈ ఇయర్లో అడుగుపెట్టినప్పటి నుంచి చాలా వరకు వాడికి ప్రాబ్లమ్స్ వచ్చాయి. మధ్యలో ఒకసారి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది. అలాగే మధ్యలో వీడు లేట్గా జాయినింగ్ అవ్వడం, ఇక్కడ కొత్తగా రావడం, లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వాడు కొంచెం అందుకోలేకపోయాడు. ఫస్ట్ మీద ఇప్పుడు కొంచెం బెటర్గానే వచ్చాయి మార్క్స్. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ కన్నా థర్డ్ టర్మ్ అయితే బాగుంది, పికప్ అయ్యాడు. నెక్స్ట్ టైం అయితే చూద్దాము. ఇద్దరు ఒకేలా రావాలని అయితే ఏమీ లేదు కదా.
సో ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఫంక్షన్ అయితే. జ్యోతిర్భావన్ అయితే అయిపోయిన తర్వాత ఇంక స్టార్టింగ్ అయితే ఈ విధంగా సాంగ్ అయితే వేశారనమాట. వందన డ్యాన్స్ అని సరస్వతీదేవి సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే ఈ విధంగా వేశారు పిల్లలైతే. వీళ్ళంతా కూడా మా దక్షి క్లాసే, 2nd క్లాస్ వాళ్ళే. చాలా బాగా వేశారు పిల్లలైతే నీట్గా. ఇంకెక్కడైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అవ్వండి కరెస్పాండెంట్ మేడం అయితే స్టేజ్ మీదకి అయితే వెళ్ళి ఒక్కొక్కరికి పిల్లలందరికీ కూడా ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళ నేమ్స్ పిలుస్తుంటే వాళ్ళందరూ స్టేజ్ మీదకి వెళ్ళి ఇంకా సర్టిఫికేట్ అలాగే ట్రాఫీ అండ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. ఇంక ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా స్నాక్స్, బిస్కెట్స్ అలాగే కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మెయిన్ ఈ స్కూల్లో ఏంటంటే డిసిప్లిన్ అయితే బాగుంటుందండి. అలాగే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా బాగా ఫాలో అవుతారు. టీచర్స్ అంతా కూడా చాలా ఒకే మాట మీద ఉండడం, ఒకేలా ఫాలో అవ్వడం కూడా బాగుంటుంది. అంతా కూడా స్కూల్ అన్నాక ఇలాగే ఉండాలి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి స్కూల్ ఫాలో అవ్వడము, ఇలాగా అంతా కూడా చాలా బాగా కూడా అందరూ ఒకేలా అయితే ఒకే మాట మీద అయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట. బాగుంటుంది. ఫస్ట్ టైం నేను ఇంత బాగా స్కూల్ అబ్జర్వ్ చేయడం అనమాట. మా పిల్లలు ఇంతకుముందు చదివించే స్కూల్ కన్నా పోల్చుకుంటే ఈ స్కూల్లో నాకు చాలా అంటే చాలా బెటర్ అనిపించింది. సో ఇదైతే వాళ్ళ స్కూల్లో ఇంతకుముందు జరిగిన యాక్టివిటీస్ అనమాట. అవన్నీ ఒక్కొక్కటిగా అయితే ఇక్కడ ప్లే చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా యాక్టివిటీస్ జరిగాయి. అందులో కూడా మా అబ్బాయికి అయితే అవార్డు రావాల్సింది. జస్ట్ 1 సెకండ్లో అయితే వాడు మిస్ అయిపోయాడు. దానివల్ల అసలు అప్పుడు అవార్డు రాలేదు, నాకు మెడల్ రాలేదని చెప్పి ఎంత ఫీల్ అయ్యాడంటే నిజంగా వాడి మొహం అయితే అస్సలు చూడలేకపోయాము. ఏదైనా పిల్లలకు ఉంటుంది కదా, నేను తెచ్చుకోలేకపోయానే అని చెప్పేసి. ఈసారి మా అబ్బాయికి అవార్డు వచ్చాక అసలు వాడి మొహంలో ఆనందం పొంగిపోయింది. ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరిగా పిల్లలందరినీ కూడా గ్రాడ్యుయేషన్ కోసం అయితే స్టేజ్ మీదకి అయితే తీసుకువెళ్తూ ఉన్నారు టీచర్స్ అంతా కూడా. ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా కూడా టీచర్సేనండి. వాళ్ళకి ఆ డ్రెస్ కోడ్ అనమాట అది. ఇంకా వాళ్ళంతా కూడా ప్రెప్ వాళ్ళు, అలాగే ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా అదే నెక్స్ట్ క్లాసులకి వెళ్ళే ముందు వాళ్ళ కోసం అయితే ఇలా విధంగా గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళకైతే సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. వాళ్ళు అలా క్యాపులు పైకి ఎగరేయడం అనేది ఆ మూమెంట్ చాలా హ్యాపీ మూమెంట్ కదా వాళ్ళందరికీ. గ్రాడ్యుయేషన్ ఇదంతా కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1st క్లాస్ 2nd క్లాస్ వాళ్ళకి అవార్డు సెరమనీ అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్రాడ్యుయేషన్ అనమాట. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా ప్రతిదీ కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నారు. ఈ గ్రాడ్యుయేషన్ అవుతున్న టైంలో మా వారైతే వచ్చారనమాట కరెక్ట్గా. మా వారు వచ్చిన ఒక 15-20 మినిట్స్లో మా అబ్బాయి అయితే స్టేజ్ మీదకి అయితే వచ్చాడు. అప్పటి వరకు అయితే నాకు చాలా టెన్షన్ అయితే అయిపోయింది. మా వారు వస్తారా రారా ఇతనైతే డ్యూటీ నుంచి వచ్చి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి అయితే వచ్చారు. చాలా లేట్ అయిపోయింది. అప్పటికే మా వారు వచ్చినప్పటికి 11:30 అంత అయిపోయింది. నేను వెళ్ళడమే లేటు. నేను వెళ్ళిన ఒక 1 అవర్ తర్వాత మా వారు వచ్చారు. అసలు చాలా టెన్షన్ అయితే పడ్డాము. మా అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చిన టైంకి అతను ఉంటారా ఉండదా అని చెప్పి. ఎవరికైనా పేరెంట్స్ ఇద్దరు వెళ్ళి వాళ్ళ అబ్బాయి ముందు నించుంటే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా. మా అబ్బాయి అయితే ముందే చెప్పేసి అయితే వెళ్ళాడు అనమాట. నాకు మీ ఇద్దరు రావాలి, డాడీ మమ్మీ ఎంత పని ఉన్నా వదిలేసి మీరు రావాలని చెప్పేసి అయితే వెళ్ళాడు. నెక్స్ట్ అయితే గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయింది. ఇంకా ఇక్కడ 1st అండ్ 2nd క్లాసుల వాళ్ళందరికీ కూడా అవార్డు అయితే స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇంక వీళ్ళకైతే కేటగిరీ వైజ్ అయితే ఉంటుందండి. వీళ్ళకి ఏంటంటే టీచర్ కేటగిరీ, అలాగే చాలా జనరల్ కేటగిరీ అని, టీచర్ ఎడ్యుకేషనల్ కేటగిరీ అని చెప్పి చాలా కేటగిరీ వైజ్గా అయితే ఇచ్చారు. మా అబ్బాయి కూడా టీచర్ డెవలప్మెంట్ కేటగిరీ ఏదో దాంట్లో అయితే వచ్చింది. మీకు చూపిస్తానండి లాస్ట్లో అయితే. ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా అబ్బాయిని ఆ స్టేజ్ మీద ఒక్కసారిగా చూడగానే. నాకైతే నిజంగా బాడీలో గూస్ బంప్స్ వచ్చేసి కళ్ళల్లో అయితే ఆనంద బాష్పాల్లాగా వాటర్ అయితే తిరిగేసింది. ఆ మూమెంట్ కూడా నేను క్యాప్చర్ చేశాను, అది కూడా మీకు పెడతాను. ఇక్కడ నెక్స్ట్ చూడండి. Next up we have our little cheerful and the most adorable Dakshin from class 2B scoring 85% and bringing smiles on all our faces.
కదా అక్కడ స్టేజ్ మీద మా అబ్బాయి నేమ్ అయితే అనౌన్స్మెంట్ రాగానే బ్యాక్గ్రౌండ్ ఆ ఫోటో చూడగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. లైఫ్లో ఫస్ట్ టైం కదా ఇలాంటి మూమెంట్స్ అనేవి. మన పేరెంట్స్గా మనకు కావాల్సింది ఇంకేముంటుందో చెప్పండి. మనకు ఒక ప్రౌడ్ మూమెంట్ ఏమైనా ఉన్నాయంటే మన పిల్లల చదువులో ఇలాంటి అవార్డ్స్ ఇలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడే కదా మనకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. పేరెంట్స్గా మనకంటూ ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. నాకైతే ఆ హ్యాపీనెస్ అనేది చాలా చెప్పలేని మూమెంట్ అయితే అనిపించింది నాకు. అందుకే ఆ ప్రతి మూమెంట్ని కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను అక్కడ. రోజు పిల్లలకి అవార్డు వచ్చిందని రాలేదని కాదండి. వచ్చినప్పుడు రానప్పుడు కూడా రెండింటిని ఒకేసారి ఒకేలాగా మనం తీసుకుంటేనే పిల్లలకి కూడా ఒక్కొక్కసారి ఆ హ్యాపీనెస్ అనిపిస్తుంది. వచ్చినప్పుడు ఆనందపడిపోవడం, రానప్పుడు వాళ్ళని తిట్టేయడం అది కాదు కదా లైఫ్ అంటే. పిల్లలకి రానప్పుడు కూడా వాళ్ళకి సర్లే నెక్స్ట్ టైం బెటర్ లక్, నెక్స్ట్ టైం తర్వాత వస్తుంది అని చెప్పేసి ఏదో ఒకటి వాళ్ళకి మాటల ద్వారా కొంచెం నచ్చచెప్పి వాళ్ళకి నెక్స్ట్ టైం వచ్చేలాగా చేయాలి. అంతే తప్ప రాలేదు కదా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడకుండా ఉండకపోవడం, వాళ్ళని తిట్టేయడం అలా చేస్తే వాళ్ళ బాధను ఇంకెవరితో పంచుకుంటారు చెప్పండి. వాళ్ళతో తప్ప మనతో తప్ప పేరెంట్స్గా మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళ బాధ అనేది. సో వచ్చినప్పుడు రానప్పుడు రెండింటిని కూడా ఒకేలా తీసుకుంటేనే పేరెంట్స్గా మనము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. నా ఇంటెన్షన్ అయితే అది. మేమైతే ఎప్పుడు ఒకేలాగా ఆలోచిస్తాము. ఇలాగే ఫంక్షన్ అంతా మొత్తం అక్కడితో కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో ఈ విధంగా అయితే పిల్లలు చిన్నగా డ్యాన్స్ అయితే వేశారు. ఇంకా తర్వాత ఇంకా పిల్లలంతా కూడా వాళ్ళ స్కూల్ నేమ్ బోర్డు అనేది తీసుకొని కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి బోర్డు అంతా తీసుకొని ఈ విధంగా డ్యాన్స్లు అయితే వేసుకుంటూ వచ్చారనమాట. వచ్చి ఇంక లాస్ట్లో అదొక ఎంజాయ్ మూమెంట్. ఇంక స్కూల్ అయిపోయింది కదా, ఇంకా అవార్డు ఫంక్షన్ కూడా బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఈ విధంగా డ్యాన్స్లు అయితే వేసుకొని కొంచెం జాయ్ఫుల్ అండ్ ఎంజాయ్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా అయితే చేశారు. ఇంకెక్కడితో అయితే ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఫుల్గా మ్యూజిక్ అయితే పెట్టేశారు. ఇక్కడ నేను ఒరిజినల్ వాయిస్ అయితే పెడదాం అనుకున్నాను. చాలా బాగుంది అక్కడ ఆ మూమెంట్ అనేది. కాకపోతే మ్యూజిక్ పెట్టేశారు కదా, కాపీరైట్ అయితే యాడ్ అవుతుందని చెప్పి నేను పెట్టలేదు. ఇంకా అక్కడ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, ఆవిడే కరెస్పాండెంట్ మేడం. చాలా బాగా ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చారు. ఫంక్షన్ అయిపోయాక వచ్చి మీ పిల్లలు ఏ క్లాసు, ఎలా ఉంది స్కూల్, ఎలా ఉంది, మీకు ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, స్కూల్ గురించి ఏమైనా చెప్పండి, లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఏంటి, ప్రతిదీ కూడా చాలా బాగా మాట్లాడారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు. పేరెంట్స్ అందరినీ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా లాస్ట్లో చూసారు కదా స్కూల్ నేమ్ స్కాట్ వరల్డ్ స్కూల్ కంగ్రాచులేషన్స్ అని అయితే పెట్టారు. ఇంక స్కూల్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇదంతా కూడా మా పిల్లలు స్కూల్ వాళ్ళ పిల్లలకైతే కంప్యూటర్ ల్యాబ్ అనమాట. ఇదంతా ఆర్ట్ రూము, ఇంకా ఇదైతే మ్యూజిక్ రూము. అలాగే ఒక్కొక్కటి ప్రతిదీ ఉందండి స్కూల్లో అయితే. స్పోర్ట్స్కి సంబంధించింది, అలాగే మ్యూజిక్ సంబంధించింది, కంప్యూటర్కి సంబంధించింది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించింది, ప్రతిదీ కూడా అన్నీ మిక్స్. చదువు అనేది ఒకటే కాదు, ప్రతిదీ ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. ప్రతిదీ కూడా ఉంది అందులోనే. ప్రతి కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మ్యూజిక్కి సంబంధించిన వాళ్ళకి కూడా అవార్డ్స్ అండ్ అలాగే సర్టిఫికేట్స్ అయితే ఇచ్చి వాళ్ళైతే ప్రోత్సహించారు. ఇంకెక్కడైతే ఇగోండి మా ఇంటికైతే వచ్చేసాము. మా అబ్బాయికి ఇచ్చిన ట్రాఫీ అలాగే సర్టిఫికేట్ అండ్ అలాగే పెద్ద బాక్స్ అయితే ఉంది కదా, అదైతే క్లే బాక్స్ అనమాట. ఇంకా ఇదైతే ఇచ్చారు. ఇగోండి మీకైతే చూపిస్తూ ఉన్నాను. ఇంక ఇంటికి రాగానే మా అబ్బాయి అయితే ప్రతి ఒక్కరికి కాల్ చేసేసి చెప్పేసారు నాకు అవార్డు వచ్చింది అని చెప్పి. వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకైతే ఉంటుంది కదా. సో ఇది వీడియో నేస్తే లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అనేది సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.